వెల్కమ్ టు పీడీటీవీ. మరికొద్ది రోజుల్లోనే ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ సీట్లు అయితే ఖాళీ కాబోతున్నాయి. అయితే ఏపీ నుంచి ఎవరు ఈ 3 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని పంపబోతుంది అంటూ చర్చ అయితే నడుస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి ఈ 3 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం అయిపోతుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ అయితే 3 స్థానాలను భర్తీ చేసే కనపడుతుంది. అయితే ఎవరికి ఈ 3 సీట్లు కేటాయిస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరేందో దయ ఉంచి రాజ్యసభకు పంపిస్తారు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చినటువంటి పేరు సినీ నటుడు వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి అలీ పేరు అయితే ఎక్కువగా వినపడుతుంది. ఉన్నటువంటి 3 సీట్లలో ఒకటి అలీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అనేటువంటి వార్త అయితే ఇప్పుడు అంతటా కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా అలీ వైసీపీ పార్టీని మొదటి నుంచి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. అలాగే వైసీపీకి పట్టినటువంటి ఎక్కడ పెట్టినా కూడా సభలకు హాజరవుతూ వైసీపీ పార్టీ గళాన్ని వినిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన అందిస్తున్నటువంటి పరిపాలన గురించి అంతటా కూడా వివరిస్తూ ఉన్నారు. అయితే ఆలీకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే రాజ్యసభ సీటు ఇద్దామని నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషంలో ఆలీని తప్పించి వేరే వారికి అవకాశం కల్పించడం జరిగింది. అయితే సామాజిక వర్గాలు, సామాజిక లెక్కలు తీసుకున్న తర్వాత ఆలీకి అయితే గతంలో రాజ్యసభ సీటు చేతికి వచ్చి చేజారిపోవడం జరిగింది. గతంలో 4 సీట్లలో వైసీపీ రాజ్యసభ సభకు ఆలీని పంపించబోతుంది అనేటువంటి వార్త అయితే గతంలో హల్చల్ చేసింది. అందుకు ఆలీ కూడా సుముఖం వ్యక్తం చేసి మరికొద్ది రోజుల్లోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇప్పుడే మాట్లాడి వచ్చానంటూ కూడా ఆలీ అయితే చెప్పడం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆలీని తప్పించి మిగతా వారికి సామాజిక వర్గాల లెక్కలతో రాజ్యసభ సీట్ను వారికి కేటాయించడం, ఆలీ అయితే కొంతమేర నిరాశ చెందడం జరిగింది. అయినా కూడా ఎక్కడ వైసీపీ పార్టీ అధిష్టానం మీద, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది చూపించుకోకుండా వైసీపీ పార్టీకి విధేయుడిగా ఆలీ పనిచేస్తూనే ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలని విమర్శించడానికి, అలాగే ఆయన స్నేహితుడు అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి, ఆయన రాజకీయాల వైఫల్యాన్ని చెప్పడంలో ఆలీ అయితే ముందుంటూ ఉన్నారు. వైసీపీ పార్టీ ఎక్కడ సామాజిక యాత్ర జరిగినా కూడా వైసీపీ పార్టీ సభలకు హాజరు అవుతూ కూడా వైసీపీ పార్టీకి తన సేవలు అయితే అందిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తన విధేయతను చూపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి కాబట్టి ఇందులో ఒకటి ఆలీకి కేటాయించే ఉద్దేశం అయితే వైసీపీ పార్టీ కనపడుతుంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో చివరి నిమిషంలో వైసీపీ ఆలీకి సీటు ఇచ్చినట్లు వచ్చి చేజారిపోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆలీ వైసీపీ పార్టీకి చేస్తున్నటువంటి సేవలు కానీ, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి విధానం, ఆయన చేస్తున్నటువంటి రాజకీయంగా ఆయన నడుస్తున్నటువంటి బాటలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నీ గమనిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఆలీ ఏ కర్తవ్యం ఇచ్చినా కూడా దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా రాజ్యసభ సీటుకు ఆలీని పంపించే ఉద్దేశంలో తుది నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3 స్థానాలలో కూడా ఆలీని ఎంపిక చేయడం వెనకాల కూడా సామాజిక వర్గాల లెక్కలు అయితే బలంగా కనపడుతూ ఉన్నాయి. మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఆలీని గనక ఈసారి రాజ్యసభలోకి పంపిస్తే వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో సామాజిక న్యాయం మేము పాటిస్తున్నాం అనేటువంటి అంశాన్ని అయితే బలంగా చెప్పే ఉద్దేశంలో ఆలీ పేరు అయితే ఎక్కువగా వినపడుతుంది అనేటువంటి పేరు ఎక్కువగా కనపడుతుంది. అయితే ఉన్నటువంటి 3 స్థానాలలో ఒకటి మైనారిటీకి, ఒకటి దళితులు కూడా కేటాయించే అవకాశం ఉంది అనేటువంటి వార్త అయితే నడుస్తూ ఉంది. పాయకరావుపేట చెందినటువంటి సీనియర్ పొలిటికల్ నాయకుడు ఎమ్మెల్యే గొల్ల బాబురావు దళితుడు కాబట్టి ఆయనను కూడా ఉన్నటువంటి 3 సీట్లలో రాజ్యసభ సీటుకు పంపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఇంకొక సీటు మీద ఇప్పుడు పూర్తి స్పష్టత రానప్పటికీ కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరూ అయితే రాజ్యసభకు వెళ్ళే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లు, ఒకటి దళితులు, ఒకటి మైనార్టీలకి ఇచ్చాం, రాజ్యసభకు పంపించాం అనేటువంటి ఈ అంశాన్ని అయితే వైసీపీ పార్టీ బలంగా చెప్పే ఉద్దేశంతోనే వీరిని రాజ్యసభ సీటుకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి 4 రాజ్యసభ సీట్లలో 2 బీసీలకు కేటాయించడం జరిగింది. ఒకటి బీద మస్తానరావు, ఒకటి ఆర్ కృష్ణయ్య. అప్పుడు కూడా వైసీపీ పార్టీ బీసీల పట్ల మేము పక్షపాతిగా ఉన్నాం, రాజ్యసభకు బీసీలను మేము అవకాశం కల్పించామంటూ వైసీపీ పార్టీ కూడా మొదటి నుంచి చెప్తూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల ఉన్నటువంటి విధేయత ఈ విషయంగా తెలుస్తూ ఉంది అంటూ వైసీపీ పార్టీ చెప్తూ ఉంది. అయితే ఉన్నటువంటి 4 స్థానాల్లో ఒకటి బీద మస్తానరావు, ఆర్ కృష్ణయ్యకు గతంలో కేటాయించారు. అలాగే నిరంజన్ రెడ్డి, విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగించడం జరిగింది గతంలో. అయితే ఆలీకి అప్పట్లోనే వస్తుందనే వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు ఆలీ పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారని, రాజ్యసభకు పంపించే విషయంలో పూర్తి స్పష్టతగా నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. అయితే మైనార్టీ వర్గాలు, సామాజిక వర్గాలు వీటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రతిపక్ష పార్టీల్ని వచ్చే ఎన్నికల్లో ఇరుకన పెట్టే ఉద్దేశంలో సామాజిక లెక్కలు మొదటి నుంచి కూడా చెప్తుంది. కాబట్టి వైసీపీ పార్టీ ఇదే అంశాన్ని రాజ్యసభ సీటుకు పంపించే ఉద్దేశంలో కనపడుతూ ఉంది.
అయితే సామాజిక న్యాయం మేము పాటిస్తున్నామంటూ ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. కానీ వాటన్నిటిని కూడా వారి చేతలతో ఎదురు దెబ్బ కొట్టే విధంగా వైసీపీ పార్టీ అయితే వ్యూహాలు రచిస్తుంది. అయితే ఇక్కడ ఆలీ విషయానికి వస్తే కనుక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని మొదటి నుంచి కూడా ఆలీ భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. అయితే ఆయన పోటీ చేయబోయే స్థానం మీద కొంతమేర ఆశ అయితే కలిగి ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు అయితే గతంలో నడిచాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన రాజకీయాల్లో పాల్గొంటున్నారని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల దగ్గర రాబోతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే సీటును ఆలీ ఆశిస్తున్నారంటూ వార్తలు వచ్చినా కూడా వీటన్నిటిని కూడా ఎక్కడ వైసీపీ పార్టీ అధిష్టానం ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు రాజ్యసభ సీటు ఆలీకి ఇస్తారు అనేటువంటి విషయం అయితే ఆలీని సంతోషపెట్టే విషయమే. అయితే గుంటూరుకి సంబంధించి మైనార్టీ సీటుగా ఉన్నటువంటి ముస్తఫా ఇప్పటికే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకి కానీ ఆయన కుమార్తెకి కానీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆలీ ఆశిస్తున్నట్టు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఆ రాజ్యసభకు పంపించే ఉద్దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మైనార్టీలు అలాగే దళిత కార్డు కూడా ఉపయోగించుకునే అవకాశం వైసీపీ పార్టీ ఎక్కువ కనపడుతుంది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి గతంలో బీసీలకు రాజ్యసభకు పంపించాం, ఈసారి దళితులు మైనార్టీలను సభకు పంపిస్తున్నాం అనేటువంటి విషయాన్ని అయితే వైసీపీ పార్టీ బలంగా వాడుకునే ఉద్దేశంలో కనపడుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆలీని గొల్లా బాబురావుని, పాయకరావుపేట సీనియర్ నాయకుడు గొల్లా బాబురావుని రాజ్యసభ సీటుకు పంపించే ఉద్దేశంలో కనపడుతున్నారు. 3 సీట్లలో 2 మేము దళితులకు మైనార్టీలకు ఇచ్చాము అనేటువంటి ఈ విషయాన్ని కూడా వైసీపీ పార్టీ బలంగా ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో కనపడుతుంది. ఇటు ప్రతిపక్ష పార్టీలని విమర్శించడంలో ఉన్నటువంటి ఆలీని కూడా తగిన గుర్తింపు దక్కబోతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రాణ స్నేహితుడు పవన్ కళ్యాణ్కి ఆలీకి అలాగే సినిమాల్లో కూడా వారు చాలా సందర్భాల్లో కలిసి పనిచేశారు. చాలా సందర్భాల్లో కూడా మేము ప్రాణ స్నేహితులం, సినిమా పరంగా స్నేహితులమే కానీ రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్న, రాజకీయంగా మా మార్గాలు వేరు అంటూ కూడా ఆలీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఆయన అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను మొదటి నుంచి విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఆలీ కూడా తగిన ప్రాధాన్యతను పొందారు వైసీపీ పార్టీలో మొదటి నుంచి. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ ఆలీకి తగినటువంటి గుర్తింపు ఇచ్చే ఉద్దేశంలో రాజ్యసభకు పంపించే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం మీద స్పష్టత రానుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు పీడీటీవీ. మరికొద్ది రోజుల్లోనే ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ సీట్లు అయితే ఖాళీ కాబోతున్నాయి. అయితే ఏపీ నుంచి ఎవరు ఈ 3 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని పంపబోతుంది అంటూ చర్చ అయితే నడుస్తుంది. అయితే గతంలో ఉన్నటువంటి ఈ 3 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం అయిపోతుంది. ఇప్పుడు వైసీపీ పార్టీ అయితే 3 స్థానాలను భర్తీ చేసే కనపడుతుంది. అయితే ఎవరికి ఈ 3 సీట్లు కేటాయిస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏందో దయ ఉంచి రాజ్యసభకు పంపిస్తారు అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా వచ్చినటువంటి పేరు సినీ నటుడు, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ఆలీ పేరు అయితే ఎక్కువగా వినపడుతుంది. ఉన్నటువంటి 3 సీట్లలో ఒకటి ఆలీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అనేటువంటి వార్త అయితే ఇప్పుడు అంతటా కూడా నడుస్తూ ఉంది.